హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా వైఫ్కి సపోర్ట్గా ఈరోజు నైట్ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, ఎగ్ కర్రీ బ్యాచులర్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్, నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఎలా చేస్తున్నానో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మన కర్రీ కోసం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆన్ చేయడానికి ఇంత టైం పట్టింది ఏంటి ఫ్రెండ్స్? మనకి స్టవ్ మనకైతే ఒక అగ్గిపుల్ల ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ దీంట్లో అన్ని ఉన్నాయో లేవో చూసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ ఉంచిందా లేదా? ఉంది. ఓకే, ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా వేడైనట్టుంది. చిట్ట అంటుంది. నీళ్లు పడితే పేలుతో చూసారా, అలా పేలుతుంది. మనం చేస్తే మినిమం బాంబ్ బ్లాస్ట్లు ఉండాలి. ఇక్కడ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాంబులు వేసినట్టు వెళ్తున్నాయి. దీపావళి ధమాకా. నెక్స్ట్ ఆనియన్స్. ఎగ్ కర్రీయా ఫ్రైయా? చేసిన తర్వాత ఏది ఎలా వస్తుందో నేను కూడా చెప్పలేదు. వచ్చిందే కర్రీ అనుకున్నాం మనం. చూసేయండి, ఏ కర్రీ ఏదైనా రానియండి, అదైతే తిని చూపిస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ వేసాం, పచ్చిమిర్చి వేసాం. కొంచెం మంట తక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగా కలిపి ఆయిల్తో మిక్స్ అయిన తర్వాత మనము కొద్దిసేపు దీని మీద ఒక మూత పెట్టేసుకున్నాము, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ రావాలి మనకి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్. ఓకే, దీని మీద హలో మిస్టర్, కొంచెం దీని మీద క్యాప్ పెట్టరా. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి, క్యాప్ పెట్టేసి వంట ఒకటే చేస్తాం ఫ్రెండ్స్, ఏది ఎక్కడుందో ఏమీ తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా వేడయ్యేదాకా కొంచెం ముచ్చట్లు చెప్పండి మా వైపు పిల్లలకి. క్లీన్ చేసుకునే క్లీన్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి క్లీన్ చేసే ఈ వంట. గణేష్ స్టైల్ ఎగ్ కర్రీ ఆర్ ఎగ్ ఫ్రై, ఏదొస్తే అదే. వచ్చిన తర్వాత లాస్ట్లో దాని రూపం ఎలా ఉంటుందో చూసి మీరు ఓకే అయితే ట్రై చేయండి. దానికి ఓకే అయితే దానికి ఒక కామెంట్ పెట్టి లైక్ తీసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైతే షేర్ కూడా చేయండి. సో ఏదో ఒక విధంగా అయితే ఎంకరేజ్ అయితే చేయండి. సో ఈ మధ్య ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీలత ద బెటీ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము ఇప్పటివరకు ఎంత ఏ కలర్ వచ్చిందో ఎట్లా వచ్చిందో చూసేద్దాం మనం. సో నాకు తెలిసి మనకి రోజ్ కలర్ వచ్చినా కూడా, పింక్ కలర్లో వచ్చినా కూడా ఓకే. ఆనియన్స్ మనకి అట్లా కలర్ మరీ రెడ్ కావాలని ఏం లేదు. సో కొంచెం రోజ్ లైట్ రోజ్ వచ్చినా కూడా ఓకే మనకి. చూసేద్దాం ఇప్పుడు ఏ కలర్ ఉందో. సో చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి నేను అనుకున్న కలర్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కలర్ వచ్చినా ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏంటంటే ఉల్లిగడ్డలు కొంచెం ఉడికినాయి అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము దీంట్లో ఎగ్స్ వేసుకోవడానికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుందాం. నేను 4 ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి 4 హోల్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ 10 వేస్తా అంటే 10 పెట్టేసేయండి. నేను ఏంటంటే 4, ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురం కాబట్టి ఒక 4 వేస్తున్నాను నేను. దీనికోసం చూడండి, ఇడ్లీ పాత్రను అయితే రెడీ చేశాను పెనంలో. ఒకసారి ఇడ్లీ పాత్ర చూపించండి మేడం. ఓకే, నా ఇడ్లీ పాత్ర అయితే చూసేయండి.
ఒకసారి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసేసాను. ఇడ్లీలు ఎలా ఉన్నాయో చెప్పండి. సో వీటి మీద ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఇవి బాగా అయిన తర్వాత మళ్ళీ మనము మిక్స్ చేద్దాం. ఇలానే క్లీన్ కూడా చేయాలండి. టైం దొరికినప్పుడే క్లీన్ కూడా చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాచులర్ ఉన్నప్పుడు ఇలానే చేసేటోళ్ళం. ఒకడు వంట చేస్తుంటే ఒకడు క్లీన్ చేస్తాడు. సో ఎప్పటి పని అప్పుడు క్లీన్ చేసుకుంటే మనకేంటంటే తిన్న తర్వాత ఎక్కువ పని ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు కూడా ఎప్పటి పని అప్పుడే చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకుని ఉండండి. నాలాగా కుకింగ్ మధ్యలో ఇలా దిక్కులు చూడాలండి. ఓకే ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఒకసారి మనం ఇలా మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మాడుతుంటాయి అన్నమాట. మళ్ళీ మాడితే మన వంట కాస్త పెంట అవుతుంది. సో జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి ఒకసారి మనం కలుపుకున్నాము. మొత్తం ఎగ్స్ మొత్తం మిక్స్ చేసేద్దాము ఆనియన్స్లో. ఓకే, ఇట్లా కేక్ కటింగ్ చేసినట్టు చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ కేక్ కటింగ్ చేయాలనిపిస్తే ఇలా చేసుకోండి. నాకు తెలిసి ఇది చూసిన తర్వాత కేక్ కటింగ్ కూడా మీరు చేయడానికి దూరంగా ఉంటారేమో అనిపిస్తుంది. ఒకసారి అయితే నాలాగైతే ట్రై చేసుకోండి. ఓకే, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాం చూసుకొని. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది. కారం వేసుకుంటే కూర కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉన్నాయో ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇట్లా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా కలుస్తుంది సాల్ట్ కూడా. ఇదైతే నేను బ్యాచిలర్ స్టైల్ అని చెప్పాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అంత పర్ఫెక్ట్గా అని మీరు ఫీల్ కావద్దండి. అంటే బాగా ఉండేటోళ్ళు ఇదేమంటారా బాబు అనుకుంటారు. ఇలా ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యారలల్గా రైస్ కూడా పెట్టేసుకున్నాము. మన కూర అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది. చూసేయండి, ఇదైతే ఎప్పుడే ఒక్క స్ట్రోక్కే వెలిగింది లైట్. ఇంతకుముందు 4 స్ట్రోక్లు వెలిగింది. ఒకటి గమనించాలి. కారం తీసేసుకున్నాం. చూడండి, ఫస్ట్ లైట్గా వేసుకోండి. ఇది మనకు సరిపోతుంది అనుకుంటే ఓకే, సరిపోదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చూస్తేనే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కలపడం కూడా స్మూత్గా కలపండి నాలాగా. అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా స్మూత్ అవసరం లేదండి, అంతా పొడి పొడిగానే ఉంది. ఎంతైనా నేను అసలు ఫ్యూచర్ చిన్నప్పుడు అనుకునేవాడిని చెఫ్ అవ్వాలి అని చెప్పి. చెఫ్కు బదులు వేరేది అయ్యాను. సో ఇప్పుడు ఆ విధంగా ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. అవునండి, ఇట్లాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో దీంట్లో కొంచెం మనం ధనియాల పొడి, అవసరమైతే కొంచెం గరం మసాలా వేసుకుందాం టేస్ట్. ఓకే, మూత కుకింగ్ కూడా చూడాలి కదా మా ఛానల్ వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్. నేను ఈ ఛానల్లో దీంట్లో కొంచెం డెవలప్ చేద్దామని చెప్పి నా స్కిల్స్ అన్నింటినీ కూడా తారపోసి నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నిలబెట్టాలని చూస్తున్నాను. సో దీన్ని నువ్వు ఓకే, ఈ వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారో చూద్దాం. ఈ వీడియో
వీడియోని చూసి సబ్స్క్రైబర్లు పక్కన పెట్టి కామెంట్ రాకపోతే కామెంట్ చేస్తేనే కొంచెం ఈజీగా ఉంటుంది. సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ అస్ శ్రీలత ద బేబీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసాను ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకున్నాం దీంట్లో. ధనియాల పొడి ఇది ఉంటేనే కర్రీలో మనకి ఎంతైనా మజా వస్తుంది. కాబట్టి ధనియాల పొడి అనేది వేసుకోండి, మంచిగా కావాల్సినంత వేసుకొని. ఇది ధనియాల పొడియా అంటే యూట్యూబ్ చూసి చేస్తాను నేను కూడా. మ్యాక్స్ అంటే అన్నీ కాదు, కొన్ని. ఇప్పుడు కొంచెం దీంట్లో గరం మసాలా కూడా వేసుకుందాం మనం. ఒక లైట్ చూడండి, ఇది కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే కొంచెం వేగుతుంది అన్నమాట. మా వాడు స్మెల్కి వచ్చాడండి. రెడీ అయిందా ఫుడ్ అని చెప్పి. రెడీ అవుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకడు వచ్చాడు కదా, వీడు నా ఫుడ్కి పెద్ద ఫేవరెట్ అండి. నేను ఏది చేసినా కూడా ఆ రోజు వాడు ఒక్క మాట అనకుండా తినేస్తాడు అనమాట. సో అంత ఇష్టం. వాళ్ళ మమ్మీ చేసిన రోజైనా కొన్నిసార్లు నాకు ఫుడ్ నచ్చలేదు అనేది అంటాడు, కానీ నేను చేసిన రోజు ప్రతిదీ తింటాడు. ఇలా అయినా మమ్మీకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి అంటాడు. నేను జస్ట్ ధనియాల పొడి గరం మసాలా వేయగానే మా వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు ఆ స్మెల్కి. సో అలా ఉంటుందన్నమాట మనం వంట చేస్తే. కొంచెం మీరు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే ఇంకా బెటర్ ఏమో అని అనుకుంటున్నా. సో మీరు కూడా మీ పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలానే వాడండి, ఇలానే చెయ్యండి. ఓకే, ఒకసారి ఇది చూపించు. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ రెడీ. కర్రీ రెడీ, బ్యాచిలర్ స్టైల్ కర్రీ. ఇట్స్ డన్. ఓకే, ఒక 2 minutes అలా ఉంచేద్దాము. 2 minutes తర్వాత తీసేస్తాము. ఈ లోపల మనం అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే తీసామో అవన్నీ సేమ్ అక్కడే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనకి డబుల్ పని అవుతుంది కాబట్టి. సో ఇది మన వైఫ్ ఇంట్లో ఉన్నా లేకపోయినా కొన్ని ఈ పద్ధతులు అయితే పాటించండి. ఎందుకంటే వాళ్ళకి మనము వంట చేసుకున్నామా బయట తిన్నామా అన్నది వాళ్ళు ఈజీగా పసిగట్టేస్తారు. సో కాబట్టి ఏది ఎక్కడ తీసామో అక్కడే పెడదాం. సో నేను చాలా ఇక్కడ నుంచి తీసాను కాబట్టి ఊరు వెళ్తే తినలేదని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎక్కడున్నా అక్కడ పెడితే. ఎక్కడ నుంచి తీసాను నేను ధనియాల పొడి కూడా ఇక్కడ నుంచి తీసాను కాబట్టి ఇక్కడే పెట్టేశాను. ఈ గరం మసాలా మాత్రం ఈ డోర్లో తీసాను కాబట్టి ఈ డోర్లోనే పెట్టాను. సో ఇప్పుడు మా వైఫ్ కూడా పట్టుకోలేదు ఏం తిన్నాడు కాబట్టి చాప్టర్ ఖతం కాదు, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నా కర్రీ చూసేయండి. ఫోటో. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసేయండి. ఒక్కసారి లైట్ ఆఫ్ చేసేస్తాను.